ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెంటనే పెట్టాబేడ సర్దుకుని ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోవాలండి? నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళాలి? మీరేమైనా 10,000 ఫైన్ వేశారా? 10 లక్షలు ఫైన్ వేశారు. సామాన్యుడెవడైనా అంత డబ్బు కట్టగలదా? కొంచెం టైం ఇవ్వండి, మా ప్రయత్నం మేం చేస్తాం. దేనికివ్వాలి? ఇంకొన్నిళ్లలో కన్నం వేయడానికా? అదేం కుదరదు. వెంటనే వెళ్ళిపోవాలి. ఈరోజు ఈవినింగ్ లోపల ఇల్లు ఖాళీ చేస్తాం. అమ్మా వెళ్దాం పద. నువ్వు ఉండవే, పద్దాక ఖాళీ చేస్తాం అంటావు. ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుందే? సుహాసిని గారు, మీకిష్టం ఉన్నా లేకపోయినా ఇంకో వారం రోజులు ఉంటాం. ఆ తర్వాత ఇల్లు చూసుకొని వెళ్తాం. అప్పటిదాకా ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. చా, నువ్విలాంటి ఎటకరాలు చేస్తావని తెలిసే హ, మా జాగ్రత్తలు మేము పడ్డాం. ఎస్ఐ గురు, ఎస్ఐ గారు, మీరు చూసిన లేడీ దొంగ ఈవిడే. ఈవిడిగారు చేతివాటం ఆ వీడియో మీరు చూశారుగా. చూశాను సార్, అందుకే వచ్చాను. కానిస్టేబుల్స్, ఆవిడని అరెస్ట్ చేయండి. అయ్యో సార్ వద్దొద్దు. పదమ్మా. వద్దండి. సార్, వద్దు. అరెస్ట్ దాకా ఎందుకు సార్? మేము ఖాళీ చేస్తామని చెప్తున్నాం కదా. ఆ, నువ్వేమో ఖాళీ చేస్తాను అంటావు, మీ అమ్మ మాత్రం కుదరదు అంటది. అందుకే పోలీసుల్ని పిలిపించాం. అరెస్ట్ అయి జైలుకి వెళ్తారో, ఖాళీ చేసి కాలనీ వదిలి వెళ్ళిపోతారో మీరే డిసైడ్ చేసుకోండి. వద్దు సార్, దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయకండి. తనకి నేను నచ్చ చెప్తాను. సాయంత్రం లోపు ఇల్లు ఖాళీ చేసేస్తాం. మా అమ్మ కూడా నోరెత్తకుండా చేస్తాను. అమ్మా వెళ్దాం పదమ్మా. కుదరదు. ఇప్పటిదాకా ఖాళీ చేస్తే వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఇంత దూరం వచ్చాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎస్ఐ గారు, మా అసోసియేషన్కి ఇచ్చిన మాట ప్రకారం నష్టపరిహారం కడితే సరే, లేదంటే అరెస్ట్ చేసి జైల్లో పడేయండి. అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు. ఏంటండి అన్యాయం? ఇల్లేమో ఖాళీ చేయమన్నారు, ఇప్పుడేమో అరెస్ట్ చేయిస్తామంటున్నారు. మీరే మాట మీద నిలబడకపోతే ఎలా? ఏయ్, ఏంటే నోరు లేస్తుంది? ఎస్ఐ గారు, ఎక్కువ మాట్లాడితే తల్లితో పాటు కూతుర్ని కూడా అరెస్ట్ చేయండి. ఏంటండి అన్యాయం? మాట్లాడితే అరెస్ట్ చేయిస్తారా? నువ్వు నోర్ముయ్. నువ్వు ఏవైనా చెప్పాలనుకుంటే వెళ్ళి కోర్టులో చెప్పుకో. ఎస్ఐ గారు, దీన్ని తీసుకెళ్ళండి. అయ్యో పదమ్మా, సార్, పద. సార్, ప్లీజ్ సార్. మైథిలి. సార్, అయ్యో. సార్, ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. ఒక్కసారి నేను మాట్లాడతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సుహాసిని గారు, మీకు దండం పెడతాను. దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయొద్దని చెప్పండి. కొంపదీసి మా సిస్టర్ కాళ్ళు అట్టేసుకుంటావా ఇటీ? ఒకేళ పట్టుకుంటే కరుణెత్తదేమో. దయచేసి మా అమ్మని అరెస్ట్ చేయొద్దని చెప్పండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటానండి. నీ దండాలు ఎవరికి కావాలి? ఎస్ఐ గారు, దాన్ని తీసుకెళ్ళండి. పదమ్మా, సార్, సార్, ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్, ఆగండి సార్. మా అమ్మని తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. ఏమ్మా, చూస్తుంటే చదువుకున్న దానిలా ఉన్నావు. ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టుకు వచ్చి చెప్పు, మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు. సార్, 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 ప్లీజ్ సార్, నా మాట వినండి ప్లీజ్. ఆగండి. ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు కట్టలేదని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? కొంచెమైనా మానవత్వం అన్నది లేదా? ఆడవాళ్ళ మీద జాలన్నదే లేదా? చూడండి సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం.
ఇంతకు మీరెవరు? సిస్టర్, ఈడేంటి మొన్నొచ్చి వీడియో ఇచ్చింది ఈడే కదా, అవునన్నయ్య, మరేంటి ఇప్పుడు డబల్ గేమ్ ఆడుతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. పైగా వీడియో ఇచ్చింది నేనే అన్న విషయం చెప్పొద్దని బతిమలాడాడు కూడా. అందుకే ఆగుతున్నాను, లేదంటేనా. నమస్కారం సుహాసిని గారు. నమస్కారం లీలాకృష్ణ గారు. పాపం ల్యాప్టాప్ ఎలా ఉంటుందో కూడా ఆవిడకి తెలియదంట. ఒకసారి చూద్దామని తీసుకుంది, దానికి ఇంత పెద్ద శిక్ష వేయడం ఏంటండి? సర్లేండి, ఫైన్గా 10 లక్షలు కట్టాలి, అంతేగా? ఆ, అవిగోండి మీరు అడిగిన 10 లక్షలు. చూశారు కదా, మీరు అడిగిన 10 లక్షలు ఇచ్చేశాడు కదా. ఇప్పటికైనా వీళ్ళని వదలమని చెప్పండి. మా అసోసియేషన్ వాళ్ళు పెట్టిన ఫైన్ కట్టేశారండి. ఇక మీరు వెళ్ళొచ్చు ఎస్ఐ గారు. ఓకే సార్. కానిస్టేబుల్స్ పదండి. మీ డబ్బులు మీకు ముట్టాయిగా, ఇక మేము వెళ్ళొచ్చు అనుకుంటా. ఆ, వెళ్ళకపోతే ఏడే కన్నాలెత్తవేటి? వేసిన కన్నాలు చాలు, ఏక నుంచైనా బుద్ధిగా ఉండు. తమ్ముడు, చాలా థ్యాంక్స్ తమ్ముడు. సమయానికి దేవుళ్ళ వచ్చి నా పరువు కాపాడావు. అయ్యో, దాందే ఉంది అత్తయ్య. మీ కాకపోతే ఇంకెవరికి సహాయం చేస్తాను? నిన్నటిదాకా అక్కయ్య అనేవాడు, ఇప్పుడు కొత్తగా అత్తయ్య అంటున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి డబ్బులు కట్టారు, లేదంటే మా అమ్మని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. నీకెప్పుడో చెప్పాను, నువ్వు వచ్చం నా భార్యలో ఉంటావని. నిన్ను చూస్తే పోయి నా భార్య గుర్తొస్తుంది. ఇదిగా మీ కృతజ్ఞతల కార్యక్రమం బయటెట్టుకోండి. ఇక మీరు వెళ్ళొచ్చు, వెళ్ళండి. అలాగే వెళ్తాం. బాబు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చెప్పు. అవసరం ఉన్నప్పుడు నేనే అడుగుతాను అత్తయ్య. అప్పుడు కాదనకుండా రుణం తీర్చుకోండి. అలాగే బాబు. అలాగని మాట ఇవ్వండి. ఈ అసోసియేషన్ మెంబర్స్ సాక్షిగా మాటిస్తున్నాను. నా కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నావు కాబట్టి నీ రుణం తీర్చుకోవడానికి నువ్వేం అడిగినా ఇస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య. నేను ఇంకేం అడుగుతానత్తా, నీ కూతుర్ని అడుగుతాను. త్వరలోనే మా ఇద్దరికి పెళ్లి చేయడానికి రెడీగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.